వెల్కమ్ బ్యాక్. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని రఘునందన్ రావు కార్యకర్తలకి వివరించారు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదంటున్న రఘునందన్ రావుతో మా కరస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇటు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అసలు చెప్పండి సార్, వచ్చే ఎలక్షన్లో మీరు ఎటువంటి ఎజెండా తోడిపోతున్నారు? అంటే హైడ్రిక్ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎలాంటి ఎజెండా తోటి పబ్లిక్కి వెళ్ళిపోతున్నారు? సో నరేంద్ర మోడీ గారు గత 7 దశాబ్దాలుగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి ఇది జరగదు, ఇది సాధ్యం కాదు అని చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా, అది రామ మందిర విషయంలో కానీ, ఆర్టికల్ 370 రద్దు విషయం లోపల కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కానీ, చంద్రయాన్ మీద అడుగుపెట్టిన విషయంలో కానీ, ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అందుకని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఇది అది అని ఏం తేడా లేకుండా తెలంగాణ పల్లెటూర్లు కూడా 17కు 17 పార్లమెంట్ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవ్వాలని ప్రజలు సంపూర్ణంగా వారి వెంట నడుస్తూ ఉన్నారు. ఇది మాకున్నటువంటి విశ్వాసం. అభివృద్ధి ఎజెండాగా అందరినీ, అట్టడుగు వర్గాలని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మేము ప్రచారం ప్రారంభించినాం. ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణలో 17 పార్లమెంట్లలో దాదాపు 15 పార్లమెంట్లలో తన ప్రచారాన్ని పూర్తి చేసుకొని మొదటి విడతగా బయటకు వెళ్ళడం జరిగింది. మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లో 6 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఉన్నారు. అంటే మొత్తం శాసనసభ్యులు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఇలా ముందుకెళ్తున్నారు. సో దుబ్బాకలో రఘునందన్ రావు ఉప ఎన్నికలలో గెలిచినప్పుడు 150 మంది సర్పంచులు బీఆర్ఎస్లో ఉండ్రి. కరీంనగర్లో బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గెలిచినప్పుడు 7 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండ్రి. అందులో 3 మంత్రులు కూడా ఉండ్రి. కాబట్టి ఎల్ఏకి అట్లయింది, మల్లయ్యకి ఇట్లయింది ఏమి ఉండదు. ఎల్ఏ ఎలక్షన్ ఎల్ఏదే, మల్లయ్య ఎలక్షన్ మల్లయ్యదే. దుబ్బాక ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితమే రేపు మెదక్ పార్లమెంట్ లోపల రాబోతుంది. నిజామాబాద్లో కవిత గారు పోటీ చేసినప్పుడు కూడా 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండిరి. కవిత ఓడిపోలేదా? కాబట్టి నిజామాబాద్లో ఇట్లయింది, కరీంనగర్లో ఇట్లయింది, కాబట్టి మెదక్లు ఇట్లయితుంది అనేటువంటి ఊహాగానాలు తప్పు. మెదక్ ప్రజలు 1999 తర్వాత 2024లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మా అడుగులు పడితే ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, కార్యకర్తలు, ప్రజలు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు అడుగులేస్తా ఉన్నారు. అంటే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో మీ అభిప్రాయం? 100 రోజుల కాంగ్రెస్ పాలనలో చెప్పినా చేస్తలేరు, డొల్లతనం కనబడతా ఉంది, అడుగులు సరిగా కనబడతలేవు, తడబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పుల్ని చేసిందో అదే తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మీరు న్యాయవాద వృత్తిలో భాగంగా అంటే కవిత గురించి మీ అభిప్రాయం? విషయం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఒక వకీల్గా నేనేం మాట్లాడినా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది కాబట్టి మాట్లాడకూడదు. కాబట్టి అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి వదిలేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అట్టడుగురు వర్గాల స్థాయి నుంచి ప్రతి ప్రజల్లోకి మేము వచ్చే ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో మనం వచ్చే అభిప్రాయాలు కాబట్టి విభేదాలు లేకుండా ఇటు సంక్షేమ పథకాలు, మోడీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా చేస్తామయ్యారు. ఇదే నేపథ్యంలో ఇటు మొత్తం మీద వచ్చే ఎలక్షన్లలో గంటాపదంగా రామ మందిరమే కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వ స్కీములే కావచ్చు, అవే ప్రజలకు గుర్తొస్తుంది. గంటాపదంగా మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎంపీగా గెలవబోతున్నాడని ఇటు తెలియజేస్తున్నారు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో నాగరాజు, సిద్దిపేట నుండి.